సేవలో పాలుపంపులు పొందుతున్నావు, నువ్వు సంఘ సహవాసంలో ఉన్నావు, దేవుని వల్ల ఎన్నో మేలులు ఈ ఏడాది అంతా పొందావు. ఇంత విరుద్ధమైన పని నీకు ఎలా చేయాలనిపిస్తుందని దేవుడు మనకి పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు. ఇలా కాకుండా పర్లేదులే అని నీకు అనిపిస్తుందంటే ఆ మాట చెప్పేది పరిశుద్ధాత్ముడు కాదు. చెప్పండి, మోసపరిచి నీ హృదయమే చెప్తుంది. దాని మాట విన్నవాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. ప్రవక్తలు ఎగిరిపోయారు, దాని మాట విన్నవారు నీతిమంతులు నాశనం అయిపోయారు. హృదయం మాట విన్నవారు పతనం అయిపోయారు. బలశాలులు కూడా కుప్పగూలిపోయారు. సంసోను లాంటి వారు, సొలొమోను లాంటి వారు కూడా చేతులెత్తేశారు. దావీదు లాంటి ధర్మశాస్త్రం పాటించే, దివారాత్రులు ధర్మశాస్త్రం చదివే దావీదు లాంటి వాడు కూడా దేనికి దొరికేశాడు చెప్పండి? హృదయం వేసే వలకు దొరికేశాడు, దాని కళ్యాణానికి దొరికేశాడు. అందుకే ఈ హృదయం అది మారలేదు కనుకే రాళ్ళిచ్చి కొట్టే చట్టాలు చేసినా మారరు. చెప్పండి, బలమైన చట్టాలు చేసినా మారరు. ఎన్ని కఠినమైన శిక్షలు ప్రజలు చూస్తుండగా విధిస్తున్నా మారరు. మారాల్సింది చట్టాలు కాదు, మారాల్సినది మాటలు కాదు, మారాల్సినది పనిష్మెంట్లు కాదు, మరి హృదయం మారాలి. అందుకే మరో మాట ఉంది చూడండి.